వెల్కమ్ టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగనన్న లేఅవుట్లో దాహం కేకలు, చిమ్మ చీకట్లో జగనన్న లేఅవుట్లు, కనీస మౌలిక సదుపాయాల కల్పనలు దరిదాపుల్లో కనపడడం లేదు. రేషన్ సదుపాయాన్ని కాలనీవాసులకు కల్పించాలి. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ప్రజా సమస్యల్ని విన్న వైసీపీ నేతలు. జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు జగనన్న లేఅవుట్ 2లో సరైన మౌలిక సదుపాయాలు లేవని విషయాన్ని తెలుసుకుని ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ మరియు పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, స్థానిక నాయకులు కలిసి పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలు: నీటి సమస్య. సుమారుగా 400 ఇళ్లు నివాసం ఉంటున్న ప్రజలకు త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. నీటి కోసం ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో పాలేరు ద్వారా మోటార్తో నీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. కానీ క్రమేపీ అది ఆగంతుకులకు, దొంగలకు వైర్లు కట్ చేయడం మరియు ఇప్పుడు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పాలేరులో నీటిపారుదల లేకపోవడంతో దుర్వాసన వస్తున్నాయి. ప్రజలు నీటి సమస్య పరిష్కారంగా ఒక బోరు వేయించవలసిందిగా కోరారు. వీధి దీపాలు సమస్య. రెండో సమస్య, జగనన్న లేఅవుట్లో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రుల సమయంలో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి దీపాలు త్వరితగతిన అమర్చాలని తెలిపారు. రేషన్ సమస్య. రేషన్ షాపు ఏర్పాటు చేయాలి. కాలనీవాసులు రేషన్ తీసుకోవాలంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గయ్యపేట పట్టణానికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. దీనితో వృద్ధులు, ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా కాలనీలో ఒక రేషన్ షాపు ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మాటలకే పరిమితం తప్ప ప్రజల సమస్యలు కనబడవు అని అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అయ్యిందని మీరే అన్నారు. కానీ ఇక్కడ కాలనీవాసులు చూస్తుంటే ఎక్కడో 50 సంవత్సరాల క్రితం మారుమూల గ్రామంలో ఉన్నట్లుగా నీటి కోసం పాలేరుకు పోయి బకెట్ బిందెలతో తీసుకుని రావాల్సిన పరిస్థితి. ఎక్కడ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అని ఎద్దేవా చేశారు. ఈ నీటి సమస్య, విద్యుత్ దీపాలు, రేషన్ సమస్యలు అన్నీ వారం లోపల పరిష్కరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ దాహం కేకలు. జగనన్న కాలనీలో మంచినీళ్ళు అనేవి లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు వీధి వీధికి పైప్ లైన్ లేటివే కాకుండా పాలేరులో నుంచి వాటర్ లైన్ వేసి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్కి కానీ వాడుకోవడానికి కానీ ఎక్కడ కూడా నేలకు ఇబ్బంది లేకుండా చేయబట్టే ఆ రోజున పెద్ద ఎత్తున 100 కుటుంబాలు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో పరిస్థితి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలు అంటే పక్షపాతంతో వేరుగా చూస్తున్నారు. జగ్గయ్యపేట పురపాలక సంఘం మొత్తం ఒకటి, జగనన్న లేఅవుట్లు మాత్రం మరొక రకంగా చూసే పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఇక్కడ ఈ సంవత్సరాల కాలంలో నీళ్లు లేవని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పలు దఫాలుగా ఇక్కడికి వచ్చి నాయకులు వచ్చి అధికారులకి చెప్పడం జరిగింది, అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మేము చెప్పినప్పుడు తాత్కాలికంగా ట్యాంకర్లు పంపిస్తారు, లేదంటే మోటార్లు రిపేర్ చేస్తారు. మళ్ళీ 1 నెల తర్వాత యథావిధి. ఇక్కడ ఉన్న 400 కుటుంబాల పైచీలకు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటర్ లేకపోతే, నీళ్లు లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇక్కడ జీవిస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఇబ్బంది పడటమే మీ లక్ష్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ఇళ్ల దగ్గర నీళ్లు లేకపోతే, మున్సిపల్ వాటర్ రాకపోతే మీరు ఏ విధంగా మీ కుటుంబాలతో మీరు అక్కడ ఆ ఏరియాలో ఉంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరంటే డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాంకర్లు తెప్పించుకుంటారు, లేదంటే ట్యాంకర్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేదలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు, దినసరి వేతనం మీద బతికే వాళ్ళు, వీళ్ళకి నీళ్లు లేకపోతే ఎక్కడికి వెళ్తారు అని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సుమారుగా 2 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు మరొక 2-3 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తాగునీటికి నీళ్లు లేవు,
అలానే వాడుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడం వల్ల ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పత్రికల్లో వస్తున్నా కానీ స్పందించలేదు ఈ ప్రభుత్వం. ఈ మున్సిపల్ చైర్మన్ గారు మరి మాటలు చూస్తే కోటలు దాడుతూ ఉంటాయి. అదేమంటే నేను 100 కోట్లు తీసుకొచ్చా, అభివృద్ధి చేశా అంటాడు. మరి వాళ్ళ జగనన్న మోడల్ కాలనీకి వచ్చి నువ్వు చూస్తే నీకు అర్థమవుద్ది. ఇక్కడ కనీసం ఒక బోరన్న మీరు ఏర్పాటు చేయండి తక్షణం. ఆ లోపుగా మరి ట్యాంకర్లు సప్లై చేయండి. రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 2 ట్యాంకర్లు రోజుకు సప్లై చేస్తే ఈ కాలనీలో అందరికీ కూడా నీళ్లు అందుతాయి. ఆ తర్వాత ఒక 1 వీక్ లోపే మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు కమిషనర్ గారు, డిఈ గారు కూడా మాట ఇచ్చారు. తప్పనిసరిగా ఇక్కడ ఒక బోరు ఏర్పాటు చేసి ఆ బోరు ద్వారా మీరు ఈ కాలనీకి వాటర్ సప్లై చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇక రెండవ సమస్య ఇది జగనన్న మరి ఊరు బయట ఉండటం వల్ల, బస్పాడు రోడ్లో ఉండటం వల్ల మరి ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారుగా ఒక 30 ఎకరాల లేఅవుట్ అవటం వల్ల ఇక్కడ మున్సిపల్ పారిశుధ్యం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ చెట్లు మరి పుట్టలు తయారయ్యి పురుగు పూసి పాములు వచ్చే నేపథ్యంలో మరి ఇక్కడ లైట్లు వెలగాల్సిన అవసరం ఉంది. స్తంభాలు అయితే వేశారు, థర్డ్ వైర్ వేశారు, కానీ లైట్లు మాత్రం కేవలం మెయిన్ రోడ్డు వరకే వెలుగుతూ ఉన్నాయి. మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళే మనుషులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్ని వీధులకి లైట్లు వేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యత మున్సిపాలిటీకి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఏదేదో రకరకాలుగా మీటింగ్లు పెట్టి మేము మున్సిపాలిటీని అది చేసాం, ఇది చేసాం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెబుతా ఉన్నా స్పెషల్ గ్రేడ్ చేసామని. స్పెషల్ గ్రేడ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పెరగాలి అంటే జగ్గైపేట పురపాలక సంఘంలో సేవలు ఇంకా విస్తృతపరచాలి మనం. ఇక్కడ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే మరి స్తంభాలకి లైట్లు కూడా వేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మరి జగ్గైపేట పురపాలక సంఘం ఉంది. కాబట్టి దయచేసి వెంటనే మరి ప్రజల తరపున, మహిళల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే లైట్లు వేయాలని చెప్పి చెబుతూ మరొకటి ప్రధానమైన విషయం, మరి సుమారుగా 700 ఇళ్లు కట్టే ఏరియాలో మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు లేకపోవడం దురదృష్టం. ఇక్కడ మరి ఇక్కడ వరకు మెయిన్ రోడ్డు జగనన్న లేఅవుట్లోకి మెయిన్ రోడ్డు వరకు కూడా మరి దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఇది ప్రజలకి 700 ఇళ్లకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు 100 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు, ఎక్కడెక్కడో పెడుతున్నారు, ఏసు రోడ్డు మీద రోడ్లు వేస్తున్నారు. కానీ మరి ఇక్కడ అసలు వేయాల్సిన రోడ్డు పేద ప్రజానీకం కోసం, మరి రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ కోసం మీరు కనీసం ఒక రోడ్డు నిర్మాణం చేపట్టలేదు అంటే మీకు మరి పురపాలక సంఘం మీద ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. ఇవాళ నేల విషయంలో ఇందాక మహిళా సోదరి మళ్ళీ ఒకటి చూపించారు ఫోటో. అది ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మరి వెనకబడ్డ ప్రాంతాల్లో ఉండేది. ఇవాళ ఇక్కడ మహిళలు జగ్గైపేట పురపాలక సంఘంలో మీరు అంటున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ యొక్క మహిళలు బకెట్లలో బట్టలు పెట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న ఏటికి వెళ్ళి అక్కడ ఉతుక్కొని అక్కడే మరి వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని అక్కడే స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ మరి కాలనీకి తిరిగి వస్తున్నారు అంటే ఇది అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ అనాలా, లేకపోతే రోజు రోజుకు దిగజారుతూ మరి మీరే నిర్ణయించండి. తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమం తహసీల్దార్ గారికి కూడా చెప్పాం. ఇక్కడ సుమారుగా మరి 400-500 ఇళ్ళు నివాసం ఉంటుంటే ఇక్కడ రేషన్ షాప్ లేకపోవడం వల్ల ఈ మహిళలు మొత్తం కూడా మరి వివిధ షాపుల్లో జగ్గైపేటకు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. జగ్గైపేటకి ఇక్కడికి 3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరి అసలే పేదవాళ్ళు, కూలీనాలి చేసుకునే వాళ్ళు, ఉదయం పోతే సాయంత్రం వరకు కూడా పని దగ్గర ఉండేవాళ్ళు. మరి వీళ్ళని దృష్టిలో పెట్టుకునైనా మరి ప్రభుత్వం స్పందించి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు, అలానే మున్సిపల్ చైర్మన్ గారు, తహసీల్దార్ గారు స్పందించి ఒక 2-3 రోజులన్నా రేషన్ షాపులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్థానికులకు అందరికీ కూడా రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో 1-10 రోజులు చూస్తాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు జోక్యం చేసుకొని పరిష్కరించండి. లేదంటే ఇక్కడున్న కాలనీ వాసుల తరపున మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి జగనన్న మోడల్ కాలనీలో ఉన్న దహన కేకల్ని అరికట్టాలి. జగనన్న మోడల్ కాలనీలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జగనన్న కాలనీకి, జగనన్న లేఅవుట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్య నాయకులు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 2-3 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు సుమారుగా ఒక 400 కుటుంబాల పైచిలకు. ఇది మొత్తం 950 ప్లాట్లుగా మరి ఆ రోజున 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మరి జగ్గేపేట పురపాలక సంఘంలో అతిపెద్ద లేఅవుట్, ఒక్కొక్కరికి సెంటు చొప్పున కట్టుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చొప్పున అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా ఇక్కడ 600 నిర్మాణాల వరకు కూడా అయిపోయినాయి పూర్తిగా. కేవలం 400 మాత్రమే ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడ మరి నివాసం ఉండకపోవడానికి కారణం కట్టిన ఇళ్ళు కూడా ఇప్పుడు ఈ విధంగా బ్రహ్మాండంగా కట్టారు. ఈ ఇంట్లో ఎవరు ఉండట్లా. ఎందుకంటే కారణం ఇక్కడ దాహం కేకలు. జగనన్న కాలనీలో మంచినీళ్ళు అనేవి లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు. ఈ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు వీధికి పైప్ లైన్ లేటివే కాకుండా పాలేరులో నుంచి మరి వాటర్ లైన్ వేసి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్కి కానీ వాడుకోవడానికి కానీ ఎక్కడ కూడా నేలకు ఇబ్బంది లేకుండా చేయబట్టే ఆ రోజున పెద్ద ఎత్తున వందలాది కుటుంబాలు వచ్చి ఇక్కడ మరి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో పరిస్థితి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలంటే పక్షపాతంతో మరి వేరుగా చూస్తున్నారు. జగ్గేపేట పురపాలక సంఘం మొత్తం ఒకటి, జగనన్న లేఅవుట్లు మాత్రం మరొక రకంగా చూసే పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఇక్కడ మరి ఈ సంవత్సరాల కాలంలో నీళ్లు లేవని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పలు దఫాలుగా ఇక్కడికి వచ్చి నాయకులు వచ్చి అధికారులకి చెప్పడం జరిగింది, అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మేము చెప్పినప్పుడు తాత్కాలికంగా ట్యాంకర్లు పంపిస్తారు, లేదంటే మోటార్లు రిపేర్ చేస్తారు. మళ్ళీ 1 నెల తర్వాత యథావిధి. ఇక్కడ ఉన్న 400 కుటుంబాల పైచీలకు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటర్ లేకపోతే, నీళ్లు లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇక్కడ జీవిస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఇబ్బంది పడటమే మీ లక్ష్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ఇళ్ల దగ్గర నీళ్లు లేకపోతే, మున్సిపల్ వాటర్ రాకపోతే మీరు ఏ విధంగా మీ కుటుంబాలతో మీరు అక్కడ ఆ ఏరియాలో ఉంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరంటే డబ్బులు ఉన్న వాళ్ళు మరి ట్యాంకర్లు తెప్పించుకుంటారు, లేదంటే ట్యాంకర్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేదలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు, దినసరి వేతనం మీద బతికే వాళ్ళు, వీళ్ళకి నీళ్లు లేకపోతే ఎక్కడికి వెళ్తారు అని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సుమారుగా 2 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు మరొక 2-3 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తాగునీటికి నీళ్లు లేవు, అలానే వాడుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడం వల్ల ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పత్రికల్లో వస్తున్నా కానీ స్పందించలేదు ఈ ప్రభుత్వం. ఈ మున్సిపల్ చైర్మన్ గారు మరి మాటలు చూస్తే కోటలు దాడుతూ ఉంటాయి. అదేమంటే నేను 100 కోట్లు తీసుకొచ్చా, అభివృద్ధి చేశా అంటాడు. మరి వాళ్ళ జగనన్న మోడల్ కాలనీకి వచ్చి నువ్వు చూస్తే నీకు అర్థమవుద్ది. ఇక్కడ కనీసం ఒక బోరన్న మీరు ఏర్పాటు చేయండి తక్షణం. ఆ లోపుగా మరి ట్యాంకర్లు సప్లై చేయండి. రోజు ఉదయం 1, సాయంత్రం 1, 2 ట్యాంకర్లు రోజుకు సప్లై చేస్తే ఈ కాలనీలో అందరికీ కూడా నీళ్లు అందుతాయి. ఆ తర్వాత ఒక 1 వీక్ లోపే మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు కమిషనర్ గారు, డిఈ గారు కూడా మాట ఇచ్చారు. తప్పనిసరిగా ఇక్కడ ఒక బోరు ఏర్పాటు చేసి ఆ బోరు ద్వారా మీరు ఈ కాలనీకి వాటర్ సప్లై చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ఇక 2వ సమస్య ఇది జగనన్న మరి ఊరు బయట ఉండటం వల్ల, బస్పాడు రోడ్లో ఉండటం వల్ల మరి ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారుగా ఒక 30 ఎకరాల లేఅవుట్ అవటం వల్ల ఇక్కడ మున్సిపల్ పారిశుధ్యం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ చెట్లు మరి పుట్టలు తయారయ్యి పురుగు పూసి పాములు వచ్చే నేపథ్యంలో మరి ఇక్కడ లైట్లు వెలగాల్సిన అవసరం ఉంది. స్తంభాలు అయితే వేశారు, థర్డ్ వైర్ వేశారు, కానీ లైట్లు మాత్రం కేవలం మెయిన్ రోడ్డు వరకే వెలుగుతూ ఉన్నాయి. మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళే మనుషులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్ని వీధులకి లైట్లు వేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యత మున్సిపాలిటీకి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఏదేదో రకరకాలుగా మీటింగ్లు పెట్టి మేము మున్సిపాలిటీని అది చేసాం, ఇది చేసాం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెబుతా ఉన్నా స్పెషల్ గ్రేడ్ చేసామని. స్పెషల్ గ్రేడ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పెరగాలి అంటే జగ్గేపేట పురపాలక సంఘంలో సేవలు ఇంకా విస్తృతపరచాలి. మనం ఇక్కడ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే మరి స్తంభాలకి లైట్లు కూడా వేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మరి జగ్గేపేట పురపాలక సంఘం ఉంది. కాబట్టి దయచేసి వెంటనే మరి ప్రజల తరపున, మహిళల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే లైట్లు వేయాలని చెప్పి చెబుతూ, మరొకటి ప్రధానమైన విషయం మరి సుమారుగా 700 ఇళ్లు కట్టే ఏరియాలో మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు లేకపోవడం దురదృష్టం. ఇక్కడ మరి ఇక్కడ వరకు మెయిన్ రోడ్డు, జగనన్న లేఅవుట్లోకి మెయిన్ రోడ్డు వరకు కూడా మరి దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి, ఇది ప్రజలకి 700 ఇళ్లకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు 100 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు, ఎక్కడెక్కడో పెడుతున్నారు, ఏసు రోడ్డు మీద రోడ్లు వేస్తున్నారు.
కానీ మరి ఇక్కడ అసలు వేయాల్సిన రోడ్లు పేద ప్రజానీకం కోసం మరి రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ కోసం మీరు కనీసం ఒక రోడ్డు నిర్మాణం చేపట్టలేదు అంటే మీకు మరి పురపాలక సంఘం మీద ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. ఇవాళ నేల విషయంలో ఇందాక మహిళా సోదరి మళ్ళీ ఒకటి చూపించారు ఫోటో. అది ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం మరి వెనకబడ్డ ప్రాంతాల్లో ఉండేది. ఇవాళ ఇక్కడ మహిళలు జగ్గైపేట పురపాలక సంఘంలో మీరు అంటున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ యొక్క మహిళలు బకెట్లలో బట్టలు పెట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న ఏటికి వెళ్ళి అక్కడ ఉతుక్కొని అక్కడే మరి వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని అక్కడే స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ మరి కాలనీకి తిరిగి వస్తున్నారు అంటే ఇది అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ అనాలా, లేకపోతే రోజు రోజుకు దిగజారుతూ మరి మీరే నిర్ణయించండి. తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమం తహసీల్దార్ గారికి కూడా చెప్పాం. ఇక్కడ సుమారుగా మరి 400-500 ఇళ్ళు నివాసం ఉంటుంటే ఇక్కడ రేషన్ షాప్ లేకపోవడం వల్ల ఈ మహిళలు మొత్తం కూడా మరి వివిధ షాపుల్లో జగ్గైపేటకు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. జగ్గైపేటకి ఇక్కడికి 3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరి అసలే పేదవాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉదయం పోతే సాయంత్రం వరకు కూడా పని దగ్గర ఉండేవాళ్ళు మరి వీళ్ళని దృష్టిలో పెట్టుకునైనా మరి ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు అలానే మున్సిపల్ చైర్మన్ గారు తహసీల్దార్ గారు స్పందించి ఒక 2-3 రోజులన్నా రేషన్ షాపులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్థానికులకు అందరికీ కూడా రేషన్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో 1-10 రోజులు చూస్తాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు జోక్యం చేసుకొని పరిష్కరించండి. లేదంటే ఇక్కడున్న కాలనీ వాసుల తరపున మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి జగనన్న మోడల్ కాలనీలో ఉన్న దహన కేకల్ని అరికట్టాలి. జగనన్న మోడల్ కాలనీలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలని వెంటనే